హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రియమైన నీకు 14వ భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం. డోర్ ఓపెన్ చేసి క్యాబిన్లోకి అడుగుపెట్టిన దివిని చూడగానే వంశీ షాక్లో కొయ్యబారిపోతాడు. ఏంటిది ఇలా ఉంది అని కన్నార్పకుండా తనని చూస్తూ ఉంటాడు. బ్లూ జీన్స్, నడుం వరకే ఉన్న బ్లాక్ ట్యాప్ జుట్టుని ఫ్రీగా వదిలేసి హీల్స్ వేసుకుని వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంటుంది. ఏముందిరా బాబు, ఇలాంటి పిల్ల నాకు ఈజీగా వైఫ్ అయిందంటే ఖచ్చితంగా ఎవరైనా కుళ్ళుకొని ఉంటారు. ఇది నాకు మాత్రమే సొంతం అంటే నేనే నమ్మకుండా ఉన్నాను. ఇలా ఊహాలోకల్లో విహరిస్తూ ఉండగా మన దివి కళ్ళ ముందు చిటిక వేస్తుంది. తేరుకొని దివిని చూస్తాడు. నా ల్యాప్టాప్ ఎక్కడ ఉంది అంటుంది. కింద డెస్క్లో ఉన్న తన ల్యాప్టాప్ను తీసి ఇస్తాడు దివి. దాన్ని తీసుకుని కామ్గా తన సీట్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. వంశీ ఏం మాట్లాడితే ఏమంటుందో అని తను కూడా సైలెంట్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మధ్యలో ఎందుకు ఒకసారి తన వైపు తల తిప్పి చూసేసరికి గొంతులో తడి ఆరిపోతుంది. ఎందుకంటే మన దివిజ వేసుకున్న టీషర్ట్ పొట్టిది కాబట్టి తన కూర్చోగానే కాస్త నడుం కనిపించేసరికి దాన్ని చూడగానే మన హీరో గారి గుండె వేగం పెరిగిపోతుంది. ఎంత చూడకూడదు అనుకుంటున్నా కళ్ళు అటువైపుకు తిరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ మన దివికి విషయం అర్థమై ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది. మనసులో లేకపోతే నన్నే ఏడిపిస్తారా? ఈ మాత్రమన్నా మిమ్మల్ని టార్చర్ పెట్టకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అనుకుని మళ్ళీ చిన్నగా నవ్వుకొని తన పనిలో మునిగిపోతుంది. లంచ్ అవర్ వరకు ఎలాగో అతి కష్టం మీద గడిపేస్తాడు వంశీ. లంచ్ అవర్లో క్యాంటీన్కి వెళ్తుంది దివి. అప్పుడే అక్కడికి వచ్చిన మయాంక్ దివిని చూడగానే, హే దివి, యు ఆర్ లుకింగ్ టూ హాట్ టుడే. అవును, ఇన్ని రోజులు ఏమైపోయావు? చెప్పా పెట్టకుండా మాయమైపోయావు. చెప్పి వెళ్ళాలి కదా, నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా నీకోసం అంటాడు. దాంతో దివికి కోపం వచ్చి, ఏంటి ఏదో పెళ్ళాన్ని పిలిచినట్లు దివి అని పిలుస్తున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, లేకపోతే పళ్ళు రాలిపోతాయి. కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు దివి, అందుకే నువ్వంటే నాకు పిచ్చి. పిచ్చి గిచ్చి అన్నావంటే పిచ్చాస్పృతి పాలవుతావు, జాగ్రత్త. ఈ పొగరే నాకు నచ్చింది. అవును, ఇంతకీ పెళ్ళైంది, భర్తని తీసుకుని వస్తాను అన్నావు, ఏడి ఎక్కడున్నాడు వాడు అని అంటాడు. దివి సైలెంట్గా ఉండడం చూసి, ఏమైంది, రాను అన్నాడా లేక రావవలసిన అవసరం లేదు అనుకున్నాడా? ఆ మాట వినగానే దివికి కోపం వచ్చి, ఆయనేమీ నీలాగా చీప్ మెంటాలిటీ ఉన్న పర్సన్ కాదు. ఒక ఉన్నతమైన మనస్తత్వం ఉన్న మనిషి, ఆడవాళ్ళని గౌరవించడం తెలిసిన మనిషి. అసలు ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావని తెలిసిన మరుక్షణం నీ ఒంట్లో ఎముకలు మిగలవు, జాగ్రత్త అని వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం అనగానే ఆగి ఏంటి అన్నట్లు చూస్తుంది. ఇన్ని డబ్బాలు కొట్టే బదులు ఒక్కసారి అతను నాకు చూపిస్తే సరిపోతుంది కదా, నువ్వు అన్నట్లుగా ఎంత గొప్ప మనిషా, నేను చూస్తాను అంటాడు. చూపిస్తాను, తప్పకుండా చూపిస్తాను, కాస్త వెయిట్ చేయి అని వెళ్ళిపోతుంది. ఇదంతా అక్కడే ఒక పక్కగా ఉన్న వంశీ చూస్తూ ఉంటాడు. ఈ మయాంక్ గాడికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టేయాలి, లేకపోతే దివికి చాలా ప్రాబ్లం అయ్యేట్టుగా ఉంది అనుకుని వెళ్ళిపోతాడు. తర్వాతి రోజు యథావిధిగా వంశీ ఆఫీస్కి వచ్చేస్తాడు. వర్క్ చేసుకుంటూ ఉండగా ఈ మేడం ఇంకా రాలేదు, ఇవాళ ఏం షాక్ ఇస్తుందో అనుకుంటూ ఉండగానే క్యాబిన్ డోర్ ఓపెన్ అవుతుంది. లైట్ బేబీ పింక్ కలర్ శారీ కట్టుకుని జుట్టుని నిన్నటిలాగే ఫ్రీగా వదిలేసి ఉంటుంది. ఈసారి మెడలో నల్లపూసల గొలుసు, పాపిట్లో కుంకుమ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ నల్లపూసల గొలుసు చూడగానే వంశీకి తమ మొదటి రాత్రి గుర్తుకు వస్తుంది. ఎందుకంటే తను ఆ రోజు దాన్ని దివికి గిఫ్ట్గా ఇచ్చాడు. దివిని అలా చూడగానే వంశీకి నోట మాట రాదు. ఏంట్రా బాబు, ఇది రోజుకి ఒక్కొక్క షాక్ ఇస్తుంది, ఇక నా వల్ల కాదు తట్టుకోవడం అనుకుని కాస్త దివికి కనిపించకుండా టేబుల్కి ఒకవైపుగా తిరిగి పని చేసుకుంటూ ఉంటాడు. దివి వంశీ అవస్థ గమనించి నవ్వుకుంటూ ఉంటుంది. వంశీ మధ్యలో ఏదో పని వచ్చి క్యాబినెట్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. తను అటు వెళ్ళగానే మయాంక్ లోపలికి వస్తాడు. ఏంటి డార్లింగ్, ఇవాళ చీరలో వచ్చావు, సూపర్ ఉన్నావు తెలుసా అంటాడు. దివి అవేమీ పట్టించుకోకుండా పని చేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తావు, నన్ను వెయిట్ చేపిస్తావు, ఏదో ఒకటి చెప్పవచ్చు కదా. ఏంటి చెప్పేది అంటుంది చిరాగ్గా దివి. అదే నేను అడిగిన దాని గురించి. తన సీట్లో నుండి లేచి మయాంక్ ముందుకు వచ్చి నిలబడి, నీకు ఇప్పుడు సమాధానం కావాలి అంతేగా అంటుంది. ఎస్ అంటాడు స్టైల్గా. అని ఒక నిట్టూర్పు వదిలి చాచిపెట్టి దవడ మీద ఒకటి ఇస్తుంది. 2 నిమిషాలు మయాంక్కి ఏం జరిగిందో అర్థం కాదు. అర్థమయ్యాక హౌ డేర్ యూ టు స్లాప్ మీ అని అరుస్తాడు. కొట్టడానికి ధైర్యం అవసరం లేదు, నీ చెంప నా చేయి ఉంటే చాలు. దివి వెటకారానికి మయాంక్కి ఇంకా కోపం వస్తుంది. అసలు ఏం చూసుకుని నీ ధైర్యం అంటాడు. నా భర్తను చూసుకుని అని నెమ్మదిగా చెప్తుంది. అసలు ఎక్కడున్నాడు చూపించు, అప్పుడు నమ్ముతాను అంటాడు ఆవేశంగా.
రేయ్, నీకు చెప్తే అర్థం కాదు. అర్థమయ్యేలా చెప్పినా అర్థం చేసుకునే మనిషి మనసు నీకు లేదు. నీకు ఎన్ని చెప్పినా వేస్టే. ఆయన నా పక్కన కనిపించలేదు అని కొట్టుకుంటున్నావు. నువ్వు అనుకున్నది నిజమే. మా ఇద్దరికీ క్లాష్ వచ్చింది. కానీ ఆయనంటే నాకు ప్రాణం. ఆయన ప్రేమని ఎప్పుడో స్వాగతించాను. కేవలం నా ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్నాడు. అదే చెప్పిన రోజు నేను ఆయన గుండెల్లో ఉంటాను. భర్త నా కోసం ఏదైనా చేస్తాడు. నా కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాడు. నీలాగా పిచ్చి వేషాలు వేయడం, పిచ్చి కూతలు కోయడం ఆయనకు తెలియదు. మర్యాదగా ఉంటే నీకు మర్యాద దక్కుతుంది. లేకపోతే కుక్క కన్నా హీనంగా అందరి దృష్టిలో మారిపోతావు. జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. మయాంక్ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడే పని పూర్తి చేసుకుని లోపలికి రాబోయిన వంశీ వీళ్ళిద్దరి మాటలు విని బయటే ఆగిపోతాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సమస్యకు పరిష్కారం ఎతకాల్సిందే అనుకుని వెళ్ళిపోతాడు. తర్వాత దివి హాఫ్ డే లీవ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. వంశీతో ఫార్మల్గా, సార్ నాకు హాఫ్ డే లీవ్ కావాలి ఇవాళ అంటుంది. దేనికి అంటాడు వంశీ అంతే ఫార్మల్గా. అంటే సార్, మా హస్బెండ్ ఇవాళ ఇంటికి వస్తున్నారు. ఆయన కావలసినవన్నీ వండి పెట్టాలి అండి అని నేను వెళ్ళాలి అని ఒక లెటర్ రాసి తన చేతికిచ్చి సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోతుంది. 1-2 నిమిషాలు వంశీకి తను చెప్పింది అర్థం కాదు. మొగుడిని నేను ఇక్కడున్నాను, మళ్ళీ ఇంటికి వచ్చే వాళ్ళ ఆయనెవరు, వాడికి ఇది వండి పెట్టడం ఏంటి అని ఆలోచించాక అసలు ఈ పేపర్లు ఏం రాసింది అని చూస్తాడు. దాన్ని చదవగానే బుర్రలో ఫ్లాష్ వెలుగుతుంది. అందులో ఇలా ఉంటుంది: ఎక్కువగా ఆలోచించకండి, చిన్న మెదడు చితికిపోద్ది. టైం వేస్ట్ చేయకుండా మీరు కూడా హాఫ్ డే లీవ్ పెట్టేసి ఇంటికి వచ్చేయండి, మాట్లాడాలి అని అంటుంది. దాన్ని చదవడం తర్వాత లేడీకి లేచిందే పరుగు అన్నట్లు మేనేజర్కి చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. దక్ష ఇంటికి వెళ్ళేసరికి తాళం కప్ప కనిపిస్తుంది. ఏంటిది, ఇంటికి రమ్మంది, తాళం దర్శనమిస్తుంది, ఎక్కడికి రమ్మంది అసలు అనుకుంటుండగా ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. నేను రమ్మంది ఆ ఇంటికి కాదు, మీ ఇంటికి, అంటే తమరి ఫ్లాట్కి, త్వరగా రండి. వెంటనే కారు ఎక్కి తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు. ఫ్లాట్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఇల్లంతా డెకరేషన్ చేసి కనిపిస్తుంది. అసలు ఇది నా కొంపేనా, ఇలా ఎందుకు డెకరేట్ చేసింది అనుకుంటూ లోపలికి అడుగు పెట్టగానే బెలూన్ పెద్దగా పేలిన శబ్దం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దం, ఏంటి ఇదంతా అని చుట్టూ చూసుకుంటూ డైనింగ్ టేబుల్ దాకా వెళ్తాడు. ఉన్నట్టుండి వెనక నుండి ఎవరో గట్టిగా కౌగులించున్నట్లుగా అనిపిస్తుంది. ఎవరు అని వెనక్కి తిరిగేసరికి దివి ఆశ్చర్యంగా తనని చూసి ఏంటి ఇదంతా అంటాడు. మీకు సారీ చెప్పడానికే ఇదంతా. నాకు సారీ ఎందుకు, అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. మీరు చెప్పేది ఏదీ వినిపించుకోలేదు. మీ తప్పు లేకపోయినా అంతా మీరు చేసిందే అనుకున్నాను. చేయని తప్పుకి ప్రాయశ్చిత్తం అన్నట్లు ఇదంతా చేశాను. అనుక్షణం నన్ను వెనకేసుకుని వచ్చారు. అన్ని విషయాల్లో నాకు సపోర్ట్గా నిలబడ్డారు. ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళని కూడా ఎదిరించారు. అసలు ఏం చేస్తే నేను మీకు థ్యాంక్స్ చెప్పినట్లు. అందుకే ఇక ఎక్కువసేపు మిమ్మల్ని వెయిట్ చేయించదలుచుకోలేదు అని ఏడుస్తుంది వంశీని గట్టిగా పట్టుకొని. అంటే ఆ రోజు నేను రుద్ర వాళ్ళతో చెప్పిందంతా విన్నానండి. వంశీ తన ముఖాన్ని 2 చేతులతో తీసుకొని, పిచ్చిదానా, ఇదంతా నేను ఎవరి కోసమో చేయలేదు, నా భార్య కోసమే చేశాను. నువ్వంటే నాకు పిచ్చి. నువ్వు చేసే ప్రతి పనిని నేను ఎంజాయ్ చేశాను. నీతో ఉన్న ప్రతి క్షణం నాకు తీపి జ్ఞాపకం. నువ్వు నా ప్రాణానివి, నా జీవితానివి. నీ మీద నాకు కోపం ఉండదు ఎప్పుడు. అనవసరంగా ఏదో ఊహించుకోకు, మనసు పాడు చేసుకోకు. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు, నాకు అంతే చాలు అని తను కూడా దివిని గట్టిగా పట్టుకున్నాడు. అవును బంగారం, అప్పుడే వింటే మరి ఈ 2-3 రోజులు ఎందుకు నన్ను ఇంత హింస పెట్టావు అంటాడు. అంటే ఇన్ని రోజులు మోహన్ మీద చాలా కోపం పెంచుకొని ఉన్నాను. ఒక్కసారిగా మీరే మోహన్, నేనే మోహన్ని అనేసరికి తట్టుకోలేకపోయాను. మీ మాటలు విన్నాక కోపం తగ్గిపోయిందే కానీ జరిగింది నా మనసు అంగీకరించలేదు. దానికి సర్ది చెప్పుకునేసరికి ఈ 2-3 రోజులు అంటుంది. మరి నిన్న మొన్న ఎందుకే నన్ను ఇంతలా హింసించావు? ఆ రోజు కాలేజీలో మీరు తెలుసో తెలియకో నన్ను కాస్త ఏడిపించారుగా, అందులో 4వ వంతన్నా మీరు పడాలి కదా, అందుకే అంటుంది కొంటిగా నవ్వుతూ. రాక్షసి, 4వ వంతేంటే 4 రెట్లు అని తల మీద మొట్టి కొట్టి గట్టిగా కౌగులించుకుంటాడు. 2 నిమిషాల తర్వాత వదలండి సార్, ఊపిరి ఆడటం లేదు, ఆకలేస్తుంది అంటుంది. వంశీ నవ్వి, నాకు ఆకలేస్తుంది, నిన్నటి నుంచి అసలు ఏమీ తినలేదు అంటాడు. నిజమే, నా మూలంగా మీరు ఆకలితో ఉన్నారు. రండి, మీకు ఇష్టమైనవి వండాను అన్నీ ఇవాళ. ఇద్దరూ భోజనానికి కూర్చుంటారు. తింటూ మధ్యలో ఏదో అనుమానం వచ్చినట్లు వంశీ
అవును, మార్నింగ్ నాతో పాటుగా ఆఫీస్కి వచ్చావు, మరి ఇలా ఎలా ఇల్లు డెకరేషన్ చేసి ఎన్ని వంటలు వండావు అంటాడు. యాక్చువల్గా ఇవన్నీ నేను దక్ష ఇంట్లో వండి తీసుకుని వచ్చాను. ఇంటి కేస్ రుద్ర దగ్గర తీసుకున్నాను. ఈ డెకరేషన్కి రుద్ర హెల్ప్ చేశాడు నాకు. రుద్రకి నేను చాలా చాలా రుణపడిపోయాను దివి. నాకు చాలా హెల్ప్ చేశాడు. నిజమేనండి, రుద్ర దక్ష ఇద్దరూ చాలా హెల్ప్ చేశారు. ఖచ్చితంగా వాళ్ళ పెళ్లిలో మనం హంగామా చేయాల్సిందే అంటుంది నవ్వుతూ. తప్పకుండా, అలా ఎలా సైలెంట్గా ఉంటాం అంటాడు వంశీ కూడా నవ్వుతూ. సాయంత్రం గౌతమ్ రుద్ర ఇంటికి వచ్చేసరికి వంశీ దివి ఇద్దరు సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని అలా చూడగానే ఏంటి జంట పక్షులు ఇద్దరూ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు అంటాడు గౌతమ్. దివి వాళ్ళని చూడగానే నవ్వుతూ లేచి అలాంటిదేం లేదు గౌతమ్, జస్ట్ ఏదో అలా అంటుంది. మాకు తెలుసులే కానీ వాడికే, మాకు కూడా ఏమన్నానా నీ చేతి వంట తినే అదృష్టం ఉందా అంటాడు గౌతమ్. అయ్యో మీకు లేకుండానా, త్వరగా ఫ్రెష్ అయ్యి రండి, భోజనం సిద్ధం అంటుంది. అందరూ ఫ్రెష్ అయ్యి రాగానే వారికి కూడా భోజనం వడ్డించేస్తుంది. తినడం పూర్తిగా అవగానే వంశీ దివిని దక్ష దగ్గర వదిలిపెట్టేసి వస్తాను అంటాడు. రుద్ర అదేంటి, అప్పుడే పర్వాలేదు, మీరు ఇక్కడే ఉండండి, నేను గౌతమ్ ఇవాళ ఫ్రెండ్ రూమ్కి వెళ్తాం అంటాడు. వంశీ నవ్వి దానికి ఇంకా టైం ఉందిలే, అందుకోసం కాదు, నేను ఇప్పుడు దివిని తీసుకుని వెళ్తుంది, వచ్చాక చెప్తాను అంటాడు. సరే అంటారు ఇద్దరు. వంశీ దివిని తీసుకెళ్లి దక్ష దగ్గరే వదిలేసి జాగ్రత్తలు చెప్పి వచ్చేస్తాడు. తర్వాతి రోజు యథావిధిగా ఆఫీస్కి వెళ్తుంది దివి. తను వెళ్ళేటప్పటికి వంశీ వచ్చి ఉంటాడు. కామ్గా క్యాబిన్లోకి వచ్చి వంశీతో పాటు కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో సడన్గా మయాంక్ క్యాబిన్కి వస్తాడు. నేరుగా దివి దగ్గరికి వచ్చి నేను ఏమన్నా పిచ్చోడ్లా కనిపిస్తున్నానా నీకు అని అరుస్తాడు. వంశీ సార్ వాట్ ఈస్ దిస్, ఏమైంది అంటాడు. దిస్ ఈజ్ నాట్ యువర్ మ్యాటర్, స్టే అవే ఫ్రమ్ ఇట్ అని అరిచి మళ్ళీ దివి వైపు తిరుగుతాడు. మార్ఫింగ్ చేసిన ఫోటోలు పంపిస్తే నమ్మేస్తాననుకుంటున్నావా? అయినా పక్కన అబ్బాయి ఫేస్ బ్లర్ చేస్తే ఎలా నమ్మాలి? మయాంక్ ఏం వాగుతున్నాడో అర్థం కాక వంశీ వంక చూస్తుంది. కళ్ళతోనే సైగ చేస్తాడు. ఏదో అర్థమై తిరిగి అతని వైపు చూస్తుంది. ఏంటి, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే వాగి వాగి వాడే పోతాడనుకుంటున్నావా? దివికి చిరాకు వచ్చి ఎహే ఆపు, ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి తెగ వాగేస్తున్నావు? ఇప్పుడేంటి నీ బాధ? నా మొగుడు ఎవరో తెలియాలి అంతేగా. చెప్తాను కాదు చూపిస్తాను. ఏం చేస్తావు? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? చెప్పు, నన్ను వదిలేస్తావా అని సూటిగా ప్రశ్నిస్తుంది. నిజంగా నీకు పెళ్ళయింది నాకు ప్రూవ్ చేయి, నీ మొగుడిని చూపించు, సాక్ష్యం చూపించు, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతాను అని ఛాలెంజ్ చేశాడు. నీ ఎదురుగానే ఉన్నాడు. వాట్, ఇక్కడ ఎవరున్నారు? నువ్వు నేను వంశీ తప్ప. దివి నింపాదిగా చేతులు కట్టుకుని నిజమే చెప్తున్నాను, నీ ఎదురుగానే ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారని ఎదురుగా ఉన్నాడని కొట్టుకుంటున్నావు? నీ ఎదురుగా చెట్టంత మగాడు ఉన్నాడు, ఆయన నీకు కనిపించట్లేదు అంటే సైట్ వచ్చినట్లుంది, డాక్టర్తో చెక్ చేయించుకో అంటుంది వంశీ వైపు చేయి చూపిస్తూ. దివి విసురుగా సమాధానం చెప్పేసరికి అవాక్కై చూస్తాడు మయాంక్. అంటే నువ్వు చెప్పేది అని ఇంకా మాట్లాడలేక ఆగిపోతాడు. నా గురించే మయాంక్ అంటాడు వంశీ చేతులు కట్టుకుంటూ. షాకుల మీద షాకులు తగిలేసరికి మయాంక్కి ఏం చేయాలో అర్థం కాక చైర్లో కూలబడిపోతాడు. నీకు ఆ ఫోటోలు పంపింది నేనే, దాంట్లో నా ఫేస్ బ్లర్ చేసింది కూడా నేనే, నేనిలా రప్పించింది నేనే, డైరెక్ట్గా నీకు నిజం తెలిసేలా చేసింది నేనే. విష్ణు ఒకప్పుడు దేవిని ప్రేమించాడు, దాన్ని అడ్డు పెట్టుకుని నా ఫోన్ని కొట్టేసి తన చేత నువ్వే నాలా మాట్లాడించావని తెలుసు. మయాంక్ మళ్ళీ షాక్ కొట్టినట్లుగా ఆశ్చర్యంగా వంశీ వైపు చూసి నీకెలా తెలిసింది అంటాడు. ఆ విష్ణుని పట్టుకుని 4 పీతే అంతా వాడే చెప్పాడు. దివి వైపుకి తిరిగి, దివి నీకు తెలియని విషయం ఏంటంటే వీడికి నేను నీ హస్బెండ్ అని ముందే తెలుసు, కావాలనేవాడు నీ చుట్టూ తిరిగాడు, నన్ను రెచ్చగొట్టాడు. దివి ఆశ్చర్యంగా ఏంటండి మీరు చెప్పేది, ఈ విషయం నాకు మీరు ఎప్పుడూ చెప్పలేదే అంటుంది. ఉన్న టెన్షన్ చాలవన్నట్లు అనవసరంగా ఇది ఎందుకు చెప్పడం అని చెప్పలేదు అని మయాంక్ వైపు తిరిగి అసలు ఇదంతా ఎందుకు చేశావు అంటాడు. అంతా తెలిసిపోయాక ఇక కామ్గా ఉండడం వేస్ట్ అని చెప్పడం మొదలు పెడతాడు మయాంక్. నువ్వు దివి వైఫ్ అండ్ హస్బెండ్ నాకు ముందే తెలుసు, ఏం జరిగిందో తెలియదు కానీ నీ ప్రతి క్షణం నువ్వు తన వెంటే ఉండడం గమనించాను, తన ప్రతి పనిలో తనకి సపోర్ట్గా ఉండడం చూశాను. ముందు అర్థం కాలేదు కానీ తర్వాత ఒకరోజు నువ్వు గౌతమ్తో మాట్లాడుతుంటే విన్నాను, అప్పుడు అర్థమైంది నువ్వు తన భర్తని, మీ మధ్య అబద్ధాలు ఉన్నాయని. దివికి ఆవేశం ఎక్కువ, అందుకే తనని రెచ్చగొడితే నీ గురించి తెలుసుకోకుండానే నిన్ను దూరంగా పెడుతుంది. చాలా రకాలుగా ప్రయత్నించాను కానీ కుదరలేదు. అసలు అతనికి నీ మీద ఎలాంటి ఉద్దేశం ఉందో తెలుసుకోవడానికి నీ ఫోన్ని కొట్టేసి విష్ణుతో నీలా మాట్లాడించాను.
అప్పుడే తెలిసింది, దివి నిన్ను చూడకపోయినా నువ్వంటే ఇష్టపడుతుంది. భరించలేకపోయాను. ఎలాగైనా విడగొట్టాలనుకున్నాను, కుదరలేదు. ప్రతి క్షణం ప్రతి నిమిషం నువ్వు, గౌతమ్, రుద్ర ఒక కవచంలా కాపాడుకుంటూ వచ్చారు. ఇక నా వల్ల కాదు అని అర్థమైపోయింది. కానీ ఎందుకో తను నిన్ను భర్తగా అంగీకరించడానికి ఏదో అడ్డుపడుతుంది అనిపించింది. నిన్న తనను నీ గురించి మాట్లాడిన మాటలు బట్టి తనకు నువ్వంటే ప్రాణమని అర్థమైంది. తను ఓపెన్ అవ్వడానికి నేను ఏ విధంగానైనా ఉపయోగపడతానేమో అనుకున్నాను. అందుకే తనతో అలా ప్రవర్తించాను. నన్ను క్షమించి దివి. కానీ నా ప్రయత్నం లేకుండానే మీరు ఒకటయ్యే నాకు షాక్ ఇచ్చారు. అందుకే చాలా సంతోషం. నేను నువ్వు అనుకున్నంత నీచునైతే కాదు దివి. ఒక ఆడపిల్లకు ఇష్టం లేకుండా తనని తాకే ప్రయత్నం చేసే అంత దుర్మార్గుని కాదు. నాకు తెలుసు నా మీద నీకు చాలా కోపంగా ఉందని. కానీ నేను చెప్పింది నిజం అంటాడు. ఇప్పటికైనా నీలో మార్పు వచ్చింది మయాంక్, అందుకు సంతోషం. మనం ప్రేమించే వాళ్ళతో కంటే మనల్ని ప్రేమించే వాళ్ళతో మన జీవితం బాగుంటుంది అంటారు. అలాగే నువ్వు కూడా కాస్త నిన్ను ప్రేమించే మనుషుల్ని గుర్తిస్తే సంతోషంగా ఉంటావు అంటుంది దివి. అర్థం కానట్లు చూస్తాడు మయాంక్. మధుర నిన్ను ఇష్టపడుతుంది. తనకి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది అంటుంది నవ్వుతూ. ఇంత జరిగాక ఈ విషయం తెలిస్తే తను నన్ను ఇంకా ప్రేమిస్తుందా అంటాడు తలదించుకొని. తను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తుంది మయాంక్. తనకి ఈ విషయాలన్నీ తెలుసు. పెళ్లి మండపంలో ఫుల్ హడావిడిగా ఉంటుంది. దివి, వంశీ ఇద్దరూ తెగ కంగారు పడిపోతుంటారు. మండపాల్లో పంతులు గారు ముహూర్తం దగ్గర పడుతుంది, వధూవరులను తీసుకురండి అంటారు. పెళ్లి బట్టల్లో రుద్ర, మయాంక్ ఇద్దరూ వచ్చి మండపంలో పీటల మీద కూర్చుంటారు. వెనకే దక్ష, మధుర ఇద్దరూ వచ్చి రుద్ర, మయాంక్ పక్కన కూర్చున్నారు. వారి చేత పూజలు చేయించి జీలకర్ర బెల్లం పెట్టించి ముహూర్త సమయానికి తాళి కట్టిస్తాడు పంతులు. అనుకున్నట్లుగానే 2 జంటల పెళ్లి సందడిగా కనుల విందుగా జరుగుతుంది. ఇద్దరి పెద్దలు 2 జంటలను ఆశీర్వదిస్తారు. వంశీ, దివి కలిసిపోయినందుకు సంతోషపడతారు. పెళ్లి పనుల్లో అలసిపోయిన దివి, వంశీ ఒక దగ్గర కూర్చుంటారు. దక్ష, మధురలను పెళ్లి బట్టల్లో మెడలో పచ్చని పసుపు తాడుతో మెరిసిపోతూ ఉండడం చూసిన దివి, ఏమండి, నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉందండి అంటుంది దివి. ఆ మాటకి ఉలిక్కిపడిన వంశీ, ఇప్పటికిప్పుడు నీకు సంబంధం ఎక్కడ వెతకాలి తల్లి? మళ్ళీ నువ్వు గోడదూకి పారిపోతే ఎవరు నీ వెనకాల పరిగెత్తి నిన్ను పట్టుకోవాలి? నాకు ఓపిక లేదు అంటుండగానే ఒక్కసారిగా దివి వంశీ చెవి మెలిపెడుతుంది. నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలంది కూడా మిమ్మల్నే. ఎంతమందిని చేసుకుంటాను? నాకు మీ ఒక్కరిని తప్ప అంతమందిని భరించే ఓపిక లేదులేండి అని చెవి వదులుతుంది. అబ్బా రాక్షసి, చంపుతున్నావు కదే, నిమిషం అంటాడు చెవి రుద్దుకుంటూ. అవును, మరి ఈ రాక్షసి కోసమే అంతలా పరిగెత్తారు? ముందుగా అనుకుని ఉంటే అసలు పరిగెత్తేవాణ్ణి కాదు. పోతే పోయింది పేడ వదిలించుకుని అనుకునేవాణ్ణి. ఆ మాటలకి మిమ్మల్ని అని కూర్చుని లేచి కొట్టబోయి కళ్ళు తిరిగినట్టు కింద పడిపోతుంది. వంశీ కంగారుపడి అందరినీ పిలుస్తాడు. వాళ్ళల్లో లేడీ డాక్టర్ వచ్చి దివిని పరీక్షించి, కంగ్రాట్స్, ఇంకో చిన్న రాక్షసి రాబోతుంది అని చెప్తుంది. అందరూ చాలా సంతోషిస్తారు. దివిని వంశీ ప్రేమగా కౌగులించుకుంటాడు. అలా వంశీ, దివిజల జీవితం ప్రేమానురాగాలతో సాగిపోతుంది. మరి ఇంతటితో ఈ కథ సమాప్తం. తిరిగి మళ్ళీ ఒక కొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.